శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో జనవరి 10, 2025న విడుదల కానుంది. ఇందులో రామ్ నందన్ మరియు అప్పన్నగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని E4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, S.J. సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఈ చిత్రం నుండి 4వ పాటను ఈ వారమే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటకు తమన్ మాస్ ట్యూన్ ఇచ్చాడట. సాంగ్ అద్భుతంగా వచ్చినట్టు సమాచారం. మాస్ ఆడియన్స్ కి ఈ పాట బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక చరణ్ డాన్స్లు హైలైట్ అవుతాయని సమాచారం. దాంతో 4వ సాంగ్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా, భారీ సెట్లు వేయాల్సి ఉంటుంది. కానీ మరీ ఇంత 3 ఏళ్లు పట్టే సమయం అవసరమా అని ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి తోడు మధ్యలో ఇండియన్ సినిమాని కూడా షూట్ చేయాల్సి రావడంతో అందువల్లే ఈ సినిమా లేట్ అయిందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా లేట్ అవ్వడానికి అసలు కారణం తాజాగా శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. బొబ్బిలి సత్యమూర్తి అనే ముఖ్యమంత్రి పాత్రలో ఆయన నటించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో ఎక్కువగా కాంబినేషన్ సీన్స్ ఉండడం వల్లే సినిమా లేట్ అయిందని అన్నారు. తమతో పాటు మిగతా నటీనటులు అందరూ దాదాపుగా స్టార్ యాక్టర్స్. వాళ్ళందరూ వేరే వేరే సినిమాల్లో కూడా బిజీగా ఉంటారు. కొన్ని షెడ్యూల్స్ మారడం వల్ల ఒకరితో ఒకరికి కాంబినేషన్ సీన్స్ సెట్ అవ్వలేదని, ఆ సీన్స్ సెట్ అవ్వడం కోసమే దాదాపు 1.5 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాలా ఉంటుందని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటుందని అన్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవచ్చు, కానీ శంకర్ ఎప్పుడూ దర్శకుడిగా ఫెయిల్ అవ్వలేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ వెల్లడించారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సునీల్ సముద్రకని, S.J. సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి స్పెషల్ గా జనవరి 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర బృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్లు ఫిలిం వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు ఖచ్చితమైన ఫైనల్ కట్ అండ్ రన్ టైం ఇంకా లాక్ చేయబడలేదు. కానీ 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో షోలను ప్లాన్ చేయమని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు మేకర్స్ తెలియజేశారు. ఇక ఫైనల్ గా ఇదే రన్ టైం లాక్ చేయనున్నట్లు సమాచారం. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.